కానీ చెప్పాలంటే ఎందుకో నాకు ఈ జర్నీ బాగా నచ్చింది. ఒకేసారి నేను 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసుంటే నాకు ఆ విలువలు తెలిసేవి కాదేమో! ఇంత కష్టపడి రోజు ఒక్కొక్కరిని కౌంట్ చేసుకుంటూ వెళ్లి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం వల్ల నాకు నిజంగా ఆ సబ్స్క్రైబర్స్ వాల్యూ అయితే అర్థమైంది. 99 వచ్చి ఆగిపోతే ఈ 1 మెంబర్ ఎప్పుడొస్తారా అని చెప్పి నిద్రలో గూడా లేసేది, ఫోన్ చెక్ చేసుకునేది, ఆ 1 మెంబర్ వచ్చేసారా? మళ్ళీ పడుకునేది. మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు మళ్ళీ ఫోన్ ఆన్ చేసి చూసుకోవడం ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి. నిజంగా ఇంత మెంటాలిటీలోకైతే నేను డిప్రెషన్‌లో మునిగిపోయాను. కానీ నేను చెప్పేది ఒకటే, సబ్స్క్రైబర్స్ ఎలా అయినా వస్తారు. మనం మంచి కంటెంట్ ఇచ్చి, మనం నీట్‌గా వాళ్ళని మంచి మెసేజ్ ఇచ్చినట్టయితే సబ్స్క్రైబర్స్ జెన్యూన్‌గా తెచ్చుకుంటే వాళ్ళు ఎప్పటికీ మనతో నిలిచుండిపోతారు. చాలామంది ఉంటారు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా గూడా అసలు వాచ్ అవర్స్ వాళ్ళకి అస్సలు ఉండవు. వ్యూస్ అస్సలు రావు. జెన్యూన్‌గా తెచ్చుకుంటే వాళ్ళు చూస్తారు మన వీడియోస్. వాళ్ళకి ఈళ్ళకి ఫోర్స్ చేసి మనం సబ్స్క్రైబ్ చేపించుకున్నట్టయితే వాళ్ళు మన వీడియోస్ ఎందుకు చూస్తారండి?